ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతిపక్షాలను ఎలా అణిచివేయాలనే ఆలోచనపై ఉన్న శ్రద్ధ ప్రజలపై ఉంటే తెలంగాణలో ఇంకా అభివృద్ధి జరిగేదని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గజ్వేల్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పద్మా దేవేందర్ రెడ్డి వంటేరు ప్రతాప్ రెడ్డిలు మాట్లాడారు. క్యాంపు కార్యాలయంలో రేవంత్ రెడ్డి ఫోటో పెట్టిన నిరసిస్తూ సోమవారం రోజున గజ్వేల్ బంద్కు పిలుపునిచ్చారు. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఫోటో పెట్టాలని ఎక్కడా లేదన్నారు. మరి రాహుల్ గాంధీ ఇంట్లో ప్రధాని నరేంద్ర మోదీ ఇంట్లో ఉందా అని వారు ప్రశ్నించారు. గజ్వేల్ క్యాంపు కార్యాలయంలోకి చొరబడే హక్కు కాంగ్రెస్ నేతలకు లేదన్నారు. పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఇలా కాంగ్రెస్ నేతలు గుండాగిరి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అంటున్నారే కానీ చేసేది గుండాల పాలన అని ఎద్దేవా చేశారు. రాబోయేది తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కేసీఆర్ ను ఏమన్నా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు చిదిరించుకుంటున్నారని హెచ్చరించారు. నువ్వు కూడా తెలంగాణ పౌరుడివే, నీకు ఎన్ని వస్తాయో తెలుసుకోండి. ఇప్పుడు ఇక్కడున్న మీడియా మిత్రులందరూ కూడా తెలంగాణ పౌరుడే. 6 గ్యారెంటీలు అవనే మీ మనసాక్షి చెప్తుందా? నోరు ఎవడు రేవంత్ రెడ్డి పోయి కేరళ చెప్తున్నాడు 6 గ్యారెంటీలు చేసినా అని. తులం బంగారం ఇచ్చిందా? రైతు బీమా ఇచ్చిందా? రైతు బంధు ఇస్తుందా? కౌలు రైతులకు డబ్బులు ఇస్తుందా? పేదలకు 2500 మహిళలకు ఇస్తుందా? ఏమి ఇస్తుడు? 6 గ్యారెంటీలు ఎక్కడ అమలైంది? రుణమాఫీ ఎక్కడ అమలైంది? పెన్షన్ 4000 చేస్తాను చేసిందా? 6000 చేస్తాను చేసిందా? ఏదమలైంది? ఇలా దమ్ముంటే రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తే కొడంగల్లో డిపాజిట్ కూడా లేదు. కొడంగల్ అదే మనకు బుద్ధి ఉందాలే. మొన్న 2 మున్సిపాలిటీలలో గొడవడితే నర్సరానికి బుద్ధి ఉందాలే. సొంత ఊర్లో వర్గాల్లో ఓడిపోయింది కదా, జ్ఞానం ఉండాలి కదా. ఎందుకు ప్రజలు పక్షాన్ని నిలబడండి. మీ రేవంత్ రెడ్డి కాలు మొక్కి దండం పెట్టి మనము కేసీఆర్ గారు 185 కోట్ల రూపాయలు పెండింగ్ వరకు శాంక్షన్ ఇచ్చి ఉండే. ఈ రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి గౌరవ కేసీఆర్ గారి నియోజకవర్గం ఇది. కేసీఆర్ గారి రెసిడెన్షియల్ హౌస్ మీదనే గుండాల మాదిరిగా దాడి చేయడం, ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గజ్వేల్ అంటే అభివృద్ధికి అడ్రస్. గజ్వేల్ అంటే అభివృద్ధికి అడ్రస్. ఇది గజ్వేల్ అంటే కేసీఆర్ అంటే గజ్వేల్. అసెంబ్లీలో ఎదుర్కోలేక ప్రజలు మళ్ళీ కేసీఆర్ వైపు వస్తున్నారు, కేసీఆర్ ను మళ్ళీ కోరుకుంటున్నారు. కాబట్టి దానికోసం అది ఓర్చుకోలేకనే ఇక్కడున్న రాజకీయ నాయకులు చిలిపి చేష్టలు చేసి, చిన్న చేష్టలు చేసి, చిల్లర చేష్టలు చేసి మరి క్యాంపు కార్యాలయం మీదకి దాడికి రావడం జరిగింది. సహించేది లేదు. ఏమంటారు చూడండి, ఈట్కా జవాబు పత్తర్ సే దేంగే. మీరు చిల్లర పనులు చేసి మీరు కనుక ఇట్లాంటి పనులు చేస్తే డెఫినెట్ గా ప్రతి సమాధానం ఉంటది. మీరు ఏదైతే మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టే రకంగా చేస్తారో దానికి తప్పకుండా ప్రతి సమాధానం కూడా ఇచ్చే పరిస్థితి పోలీసులు అది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులది. ఒక్కసారి చూసినాం, ఓపిక కూడా హద్దు అనేది ఉంటది. కానీ ఇంకొకసారి ఇట్లాంటి కనుక పునరావృతం అయితే ఊరుకునే ప్రసక్తే లేదు. తప్పకుండా అదొక పవిత్రమైన దేవాలయం లాంటిది. ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ తెచ్చి తెలంగాణను 10 సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్లి గజ్వేల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోచమ్మ సాగర్ లాంటి ప్రాజెక్టుల కల్పతరులనిచ్చి ఇక్కడ మొత్తము పంట పొలాలకు నీళ్ళనిచ్చి ప్రజల హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్నది గౌరవ కేసీఆర్ గారు. ఇక్కడ ఆదర్శంగా నిలిచింది నియోజకవర్గం. ఒక ముఖ్యమంత్రిగా తన బాధ్యతను పూర్తిగా నెరవేర్చి ఇక్కడ ప్రజలందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పించి ప్రజలను మన్నలను పొంది 3 సార్లు కూడా గౌరవ కేసీఆర్ ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వహించారంటే అది